మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వెళ్ళవలసిన తీర్థయాత్ర ఏదైనా ఉందంటే అది కాశీ తీర్థయాత్ర. కాశీయాత్రకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన అత్యంత చారిత్రాత్మక పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి మణికర్ణికా ఘాట్, మణికర్ణికా కుండ్ అనే ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ మణికర్ణికా కుండ్లో స్నానం చేయడం మాత్రం చేత కాశీయాత్ర సఫలమవుతుంది. అంతటి పరమ పవిత్రమైన ఈ మణికర్ణికా కుండ్ అంటే మణికర్ణికా చక్ర పుష్కరిణి చరిత్ర గురించి చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ దాంట్లో ఒకటిగా ఈరోజు మనం తెలుసుకున్నది విష్ణువు మరియు శివుని చెవిపోగు కథనం. ఈ కథనం ప్రకారం పరమేశ్వరుని కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పారలా చేసి ఇక్కడ ఒక పుష్కరిణి తవ్వాడట. ఆయన చెమట దారల చేత ఆ సరోవరం మొత్తం నిండిపోయింది. అక్కడే శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు తరబడి శివుని కోసం ఘోర తపస్సు చేశారట. విష్ణుమూర్తి యొక్క ఘోర తపస్సుకు సంతోషించి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పుష్కరిణిని ఎలా తవ్వారో వివరిస్తున్నాడట. ఆ సమయంలో విష్ణుమూర్తి చెప్పిన మాటలు వింటున్న ఆ శివుడు తల ఊపుతూ ఊపుతూ శివుని కూడి చెవి మణికర్ణిక అంటే మనులతో కూడిన కర్ణాభరణం ఆ సరోవరంలో పడింది. అప్పుడు శివుడు విష్ణుమూర్తిని చూసి ఏమి కావాలో, నీవు ఇంత కష్టపడి సరోవరాన్ని తవ్వావు కదా అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్పది అగుగాక అని అడిగాడు. దానికి శివుడు సంతోషించి నీకు వరమిచ్చినట్లే ఇది మణికర్ణికా తీర్థంగా పిలువబడుతుంది. ఈ తీర్థం యొక్క గొప్పదనం అంతా ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు అని విష్ణుమూర్తికి శివుడు వరమిచ్చాడట. ఈ మణికర్ణికా కుండ్లో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు. మోక్షం అంటే పునర్జన్మ లేకుండా ఉండడం అని అర్థం. ఇంకా కాశీలో మరణించిన వారి కుడి చెవిలో శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని బలంగా నమ్ముతారు. ఈ మణికర్ణికా కుండ్లో జరిగే ఈ పూజలో భాగంగా కనకదార స్తోత్రం కూడా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. సరసిజ నిలయే సరోజహస్తే ధవల తమాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికర ప్రసీద మహ్యం. ఇంకా మహాలక్ష్మి అమ్మవారి గాయత్రి మంత్రం కూడా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఇంకా పూజలో భాగంగా అందరూ వారి చేతులలో వాయిద్యాలు ఉంచుకొని లయమైన ధ్వనితో అమ్మవారిని పూజించడం చూస్తుంటే తనిమి తీరా ఎంతసేపు చూసినా అది చాలదు అని అనిపిస్తుంది. ఇంకా కలియుగాంతమున శివుడు తన త్రిశూలం పైన కాశీని ఎత్తి పట్టుకుంటాడని ఒక ప్రతీతి.